రైతు సేతు తరపున రైతన్నలకు నమస్కారం. పత్తి పంటలో పీజీఆర్ కరెక్ట్ టైంలో వాడితే కాయలు భలే పడతాయి, బ్రాంచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ ఏమాత్రం తప్పుగా మిక్స్ చేసినా మొత్తం పంటకే ముప్పు. అసలీ పీజీఆర్ కథేంటి, దీని ఎప్పుడు ఎలా వాడాలి, ఈరోజు విశ్లేషణల్లో చాలా క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. ఇది మొక్క ఎదగడాన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. కరెక్ట్గా వాడితే బోలెడంత పూత, కాయలు వస్తాయి. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, అవగాహన లేకుండా ఏ మందు పడితే ఆ మందు దీంట్లో కలిపేశారనుకోండి, ఇక అంతే సంగతులు. పంటకు చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది. సరే, అసలు విషయంలోకి వచ్చేద్దాం. పత్తిలో పీజీఆర్ ఎందుకు వాడాలి? ప్రధానంగా 4 లాభాలున్నాయి. మొక్క మరీ పొడవు పెరిగిపోకుండా కంట్రోల్ అవుతుంది. బ్రాంచెస్ బాగా వస్తాయి. అలాగే పూత, కాయ రాలిపోకుండా గట్టిగా నిలబెడతాయి. పైగా మనమిచ్చే పోషకాలను మొక్క పూర్తిగా వాడుకుంటుంది. అయితే ఇది ఎప్పుడు కొట్టాలి? ఖచ్చితంగా 45 నుండి 60 రోజుల దశలో, అంటే వెజిటేటివ్ గ్రోత్ పీక్లో ఉన్నప్పుడు. పూతకు ముందు స్ప్రే చేస్తేనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న విషయం చాలా ఇంట్రెస్టింగ్ అండి. మార్కెట్లో దొరికే ముఖ్యమైన పీజీఆర్స్ ఇవే. మెపిక్వాట్ క్లోరైడ్ రకాలు చూస్తే చమత్కార్, లిహోసిన్, కాటన్ ప్లస్ అని దొరుకుతాయి. ఇక క్లోర్మెక్వాట్ క్లోరైడ్ మొక్క ఎదుగుదలను కంట్రోల్ చేయడానికి వాడతారు. అలాగే ట్రయాకాంటనాల్లో అయితే మిరాక్యులాన్, విపుల్ బూస్టర్ ఉంటాయి. పూత కోసం స్పెషల్గా వాడే నైట్రోబెంజిన్ రకాలు బూమ్ ఫ్లేవర్, ఫ్లోరా పేర్లతో దొరుకుతాయి. ఇవి బాగా పాపులర్. మరి ఈ పీజీఆర్ను దేంతో కలపొచ్చు, దేంతో అస్సలు కలపకూడదు? ఇది చాలా ముఖ్యం. మైక్రోన్యూట్రియంట్స్, కంపాటిబిలిటీ ఉన్న పురుగుమందులు, నీటిలో కరిగే ఎరువులు, అమినో యాసిడ్స్తో నిశ్చింతగా కలుపుకోవచ్చు. కానీ పవర్ఫుల్ కలుపు మందులతో మాత్రం అస్సలు కలపకండి. అలాగే కాపర్ ఫంగిసైడ్స్, ఆల్కలైన్ ప్రాడక్ట్స్తో కూడా మిక్స్ చేయకూడదు. తెలియని మందులు ఏవైనా సరే ర్యాండమ్గా కలిపేశారంటే లోపల కెమికల్ రియాక్షన్ జరిగి ఆకులు మాడిపోతాయి. పంట తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా మిక్స్ చెయ్యాల్సిన పరిస్థితి వస్తే ఈ 4 సేఫ్టీ రూల్స్ తప్పక పాటించాలి. ఫస్ట్, ఒక చిన్న గ్లాస్లో లేదా జార్లో టెస్ట్ చేసి చూడండి. డబ్బా మీదున్న ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా చదవండి. వాళ్లు చెప్పిన డోస్ మాత్రమే వాడండి. ఇంకో ముఖ్యమైన విషయం, స్ప్రే ట్యాంక్లో ముందుగా నీళ్లు పోసాకే ఈ మందులు కలపాలి. ఈ పద్ధతిగా వెళితే మన పొలంలో ఎటువంటి పొరపాట్లు జరగవు. ఇక స్ప్రే చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చూద్దాం. మందును ఎప్పుడైనా సరే ఉదయం లేదా సాయంత్రం చల్లబడ్డాకే స్ప్రే చేయాలి. ఎండ మండిపోతున్నప్పుడు అస్సలు కొట్టకూడదు. అలాగే వర్షం పడే సూచనలున్నా ఆపేయండి. ఏదేమైనా సరే ఓవర్డోస్ మాత్రం వాడకండి. ఊరికే పదే పదే స్ప్రేలు చేయడం వల్ల కూడా లాభం లేదు. ముందు మీ పొలం ఎలా ఉందో పరిస్థితి గమనించి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరైన సమయంలో కరెక్ట్ పీజీఆర్ వాడితే మన పత్తి పంట చాలా హెల్దీగా, బలంగా ఉంటుంది. ఈ ర్యాండమ్ మిక్సింగ్ల జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. అసలు మీ పొలంలో ఏ మందులు కలుపుతున్నారో పూర్తి అవగాహనతోనే స్ప్రే చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మరెన్నో వ్యవసాయ విశ్లేషణల కోసం రైతు సేతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.